అగ్రిగోల్డ్ లాంటి స్కామ్ ఒకటి జరిగిందని, దానికి సంబంధించినటువంటి ఒక భారీ సంస్థ యజమాని వైకాపా తరఫున విశాఖపట్నం వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారని టీడీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఆయనే మల్లా విజయప్రసాద్, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని. ఆయన ప్రజల దగ్గర దాదాపుగా 1500 కోట్లు వసూలు చేసినట్టు రుజువులు ఉన్నాయంటున్నారు. కానీ అలా వసూలు చేయడానికి ఎలాంటి పర్మిషన్లు మాత్రం కనపడలేదట. దీని మీద సిబిఐ కేసు కూడా పెట్టింది. ఆ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. కానీ ఆ డిపాజిట్ల సొమ్ము ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, డిపాజిట్ల వివరాలు ఎందుకు లేవు, వైకాపా సొమ్ముని ఈ సంస్థ ద్వారా కన్వర్ట్ చేయడానికా అన్న అనుమానాలు బలంగా రావడానికి అనేక సాక్ష్యాలు వెలుగులోకి వస్తున్నాయి అంటున్నారు. తనపై సిబిఐ కేసు విషయాన్ని మల్లా విజయప్రసాద్ అఫిడవిట్లో కూడా పేర్కొనడం విశేషం. నమ్మకానికి అమ్మ వంటిది వెల్ఫేర్ గ్రూప్ అంటూ వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ప్రకటనలు మనం చూసేవాళ్ళం టీవీల్లో. ఆర్థిక సేవల రంగంలో ఉన్నటువంటి ఆ కంపెనీ అధికార పార్టీ సేవలో మునిగి తేలేదనేది కూడా అందరూ అనేటువంటి మాట. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ కంపెనీ యజమానికి ఆప్తుడు అంటారు. ఆయన 2 సినిమాలు కూడా నిర్మించారు. ఆ ఊపులో విశాఖ వెస్ట్ నుంచి 2009లో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. కానీ ఆ తర్వాత ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. ఏపీలో పరిధిని చూపించి చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నటువంటి, అది కూడా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాల్లో డిపాజిట్లు సేకరించడం ప్రారంభించారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా దాదాపుగా 1500 కోట్లు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ బిజినెస్ అంతా అచ్చంగా అగ్రిగోల్డ్ లాగానే సాగిందని టీడీపీ ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తోంది. భూములు కొన్నామని, స్థలాలు ఇస్తామని చెప్పేవారు. అయితే ఇప్పటికీ చాలామందికి చెల్లించలేదు, డిఫాల్ట్ అయ్యారు. సిబిఐ కేసు పేరుతో ఇప్పుడు దాదాపుగా వ్యాపారాలన్నీ ఆపేశారు. డిపాజిటర్లకి చెల్లింపులు కూడా నిలిపివేశారు. కొద్ది రోజుల క్రితం ఖాతాదారుల నుంచి ఒత్తిడి ఎక్కువ అవడంతో నెల్లూరులో తమ కార్యాలయాన్ని కూడా మూసేసుకున్నారు. ఇప్పుడు మల్లా విజయప్రసాద్ మీద, ఆయన సంస్థ మీద రకరకాల ఆరోపణలు రోజు వినిపిస్తున్నాయి. అయితే వెల్ఫేర్ గ్రూపు ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లోనే కార్యాలయాలు పెట్టింది. అక్కడ డిపాజిట్లను చూపి ఇక్కడ అధిక వడ్డీలు, రియల్ ఎస్టేట్ లాభాలు చూపించి డిపాజిట్లు సేకరించిందని ఆరోపణలు ఉన్నాయి. చిట్ ఫండ్ బిజినెస్ పేరుతో చిట్స్ కట్టించుకుని మెచ్యూరిటీ తీరిన వారికి కూడా చెల్లింపులు చేయట్లేదని అంటున్నారు. కంపెనీలో డిపాజిట్లని దారి మళ్లించడం ప్రారంభించారన్న అనుమానాలు కూడా చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. గత ఎన్నికల తర్వాత వైకాపాలో చేరినటువంటి ఆయన కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే మేయర్ అవుదామని అనుకున్నారు. కానీ జరగలేదు. అయితే వైకాపా ప్రతి కార్యక్రమానికి ఆయన ఖర్చులు పెడుతూ ఉంటారని సొంత పార్టీలోనే ప్రచారం ఉంది. సరికొత్త ఆరోపణల ప్రకారం నోట్ల రద్దు తర్వాత ఆ కంపెనీలోకి భారీగా డిపాజిట్లు వచ్చి పడ్డాయని కొత్త సంచలనాత్మక ఆరోపణలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా 450 కోట్లు వెల్ఫేర్ గ్రూప్ కంపెనీలోకి గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా డిపాజిట్లుగా వచ్చాయని టీడీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. దీని మీద వీలైనంత త్వరగా మల్లా విజయప్రసాద్ సమాధానం చెప్తే బాగుంటుందని సొంత పార్టీ నేతలే కామెంట్ చేస్తున్నారు.